అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ప్రతిభా విద్యాలయం విద్యార్థిని హర్షిత దొడ్డి అటల్ టింకరింగ్ ల్యాబ్ నుంచి అటలీ ఇన్వెన్షన్ ఏఐ సమిట్ ఇండియా ఏఐ శంకర్ పంచర్ ఛాలెంజెస్ 2025 టాప్ 50లో ఇన్నోవేషన్లు ఎంపిక కావడం మన రాష్ట్రానికి జిల్లాకి గర్వకారణమని ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షిత మాట్లాడుతూ నాకెంతో సహాయ సహకారాలు అందించిన మా ప్రతిభా విద్యాలయానికి నాకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ మ్యాటర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిభ విద్యాలయం వారు పిల్లలకు స్కిల్ ఓరియంటెడ్ యాక్సెస్ ఇచ్చి మార్కులతో పాటు స్కిల్స్ నేర్పించడంలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతిభ విద్యాలయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏటీఎల్లో చదువుతున్న ప్రోగ్రామ్ ఏఐ టింకర్ ప్రీమియర్ 2025లో నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి టాప్ 50 టీమ్స్కి సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళి ఏఐ సమ్మిట్లో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి నా స్కూల్ పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మెయిన్గా నా పేరెంట్స్ ఒక 1 monthలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నన్ను నమ్మకంతో రెండు మేనేజ్ చేసుకోగలను అని నమ్మకంతో నన్ను పంపించారు. దానికి నేను నా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా తను రెండు మేనేజ్ చేసుకోగలుగుతుంది, తను వెళ్ళకి చేయగలదు అని నన్ను నమ్మకంతో పంపించినందుకు మేనేజ్మెంట్కి టీచర్స్కి అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ అలానే దీనికి స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రామ్కి మెయిన్ రీజన్ అయిన ఇంటర్ ఇండియా అందరికీ నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఇంటర్ ఇండియా వాళ్ళు మాకు ఈ ప్రోగ్రామ్కి ఫండ్ ఇచ్చారు. అండ్ అలానే మేము అక్కడ ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకా ఏం మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని వాళ్ళు మాకు మెంటరింగ్ సెషన్స్ కూడా ఇచ్చారు. అందులో మెయిన్గా అనూప్ సార్ అతను చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ అతను. సో అతను మాకు మెంటరింగ్ సెషన్స్ ఇచ్చారు. నియర్లీ 2 to 3 మెంటరింగ్ సెషన్స్ ఇచ్చారు మేము అక్కడికి వెళ్ళక ముందు. అండ్ అలానే అక్కడ మా ఐడియాస్ విన్నారు. అక్కడ ఉన్న సీనియర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో అందరూ మాతో బాగా మాట్లాడారు. వాళ్ళని వాళ్ళ చేతులతో మాకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడ నాకు నా ఐడియా చెప్పినప్పుడు ఫీడ్బ్యాక్స్ కూడా బాగా వచ్చాయి. ఈ ఐడియా బాగుంది, ఈ ఇనిషియేటివ్ బాగా తీసుకున్నారు, లైక్ ఇంకా మోడిఫికేషన్స్ చేయొచ్చు, కొత్త ఫీచర్స్ పెట్టవచ్చు అన్నారు. నేను వెళ్ళే ముందు ఒక కొత్త ఫీచర్ పెట్టాను. అది ఎలా అంటే ఏదైతే యూజర్ కెమెరా వాడుతున్నారో డివైస్లో ఆ కెమెరాలో వాళ్ళ ఫేస్ని క్యాప్చర్ చేసి వాళ్ళు కొనుక్కోవాలనుకున్న అవుట్ఫిట్లో వాళ్ళ ఫేస్ని పెడతారు. దాని ద్వారా వాళ్ళు ఎలా డ్రెస్ వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, అది బాగుందా లేదా అని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. సో దానికి నాకు మెయిన్గా హెల్ప్ చేసింది రాజశేఖర్ సార్ హెల్ప్ చేశారు ఆ విషయం పెట్టడంలో. అండ్ అలానే వాళ్ళ సన్ అయిన మోహన్ కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారు. అండ్ నా వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవడానికి ఆ కోడ్ విషయంలో కూడా నాకు హరినాథ్ సార్ హెల్ప్ చేశారు. ఇలా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా స్టార్టప్ ఫౌండర్స్ అండ్ డేటా సైంటిస్ట్ చాలామంది ఆల్రెడీ వాళ్ళు ఏఐలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు కొత్త ఫీచర్స్ పెట్టమని. అండ్ నాకు చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. ఒక అతను ఎవరైతే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారో అతను ఈ ఐడియాని ఆస్ట్రేలియాలో కూడా స్టార్ట్ చేస్తాం వేరే నేమ్తో అని చెప్పారు. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్న అఫీషియల్ ఒకరు కూడా మాట్లాడారు, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తామన్నారు. అండ్ అలానే కొందరు ఆల్రెడీ ఆ సెక్టార్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. రాఫెల్ విమానాలయం మన గవర్నమెంట్ అక్కడి నుంచి కొనడం కూడా జరుగుతుంది. ఆ కంపెనీ మన అడల్ట్ టెక్నిక్ ల్యాబ్స్లో ఉన్న కొంతమంది పిల్లల్ని చూస్ చేసుకుని ఆ పిల్లలతో ప్రాజెక్ట్ చేయిస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న పిల్లలే వీళ్ళు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇన్ కొలాబరేషన్ విత్ అజల్ సిస్టమ్స్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు అగ్రికల్చర్లో ఉపయోగపడే ఒక ప్రాసెస్ని, విత్తనాలు వేయడంలో ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు 3D ప్రింటర్ యూజ్ చేసి తయారు చేస్తారు. ఆ పనిలో ప్రజెంట్లీ ఉన్నారు. ఇంకొక వారం రోజుల్లో సబ్మిట్ చేస్తారు. సో ఈ విషయం ఇంకా అందరికీ పత్రికా ముఖ్యంగా తెలియదు చేయవచ్చు. 1,000 రూపాయల ఫండింగ్ కూడా డజల్ సిస్టమ్స్ ఇచ్చింది. దాని ద్వారా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ప్రయోగం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి ఏఐ టింకర్ప్రెన్యూర్ ఇండియా ఏఐ టింకర్ప్రెన్యూర్కి టాప్ 100లో సెలెక్ట్ అయ్యి దాని ద్వారా టాప్ 50ని చూస్ చేసుకుని ఈ ఏఐ సమిట్కి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మేము ఈ 18వ తారీఖున వెళ్ళాము.
మొత్తం 3 రోజులు అక్కడ ఉన్నాము. మన హర్షిత తన ప్రాజెక్ట్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ తనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎంతోమంది వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, అందులో ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన పాపే చెప్తుంది. అది దాంట్లో ఇంకా కొంచెం తర్ఫీదు ఇచ్చి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కూడా చేసేటట్టు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఈ పిల్లలందరినీ హ్యాండిల్ చేస్తుందని చెప్పవచ్చు. ఇంకొకటి దొడ్డి హరిత మా స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినందుకు గాను చాలా గర్వంగా ఫీల్ అయ్యి మా తాలూకా కృతజ్ఞతా భావం స్కూల్ నుంచి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ఇండియా లెవెల్లో జరిగేటటువంటి ఏఐ సమ్మిట్కి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా మాకుంది. దానికి వివరాలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో మా ఈ ఏటీఎల్కి సంబంధించినటువంటి టోటల్ గైడెన్స్ ఇచ్చేటటువంటి రాజశేఖర్ సార్ పూర్తిగా వివరాలు తెలియజేస్తారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా మన ప్రతిభా విద్యాలయం వారు పిల్లలందరికీ ఇలాంటి స్కిల్ ఓరియంటెడ్ యాక్సెస్ ఇచ్చి మార్కులు ఒకటే సరిపోదు, స్కిల్స్ కూడా ఉంటే ఈ రోజుల్లో వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఇంకా మంచి జాబ్స్ వాళ్ళు అక్వైర్ చేసే స్టేజ్కి వచ్చేటట్టు వీళ్ళకి హెల్ప్ చేస్తున్న మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు.